మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలోనే ఈ వారం కూడా మనసులో మాట కార్యక్రమంలో ఓ ప్రముఖ వ్యక్తి మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో అనుకుంటున్నారు కదా, మనందరికీ సుపరిచితులు, ప్రతిపక్ష నేతగా, యువ నాయకుడిగా, వైసీపీ నగర అధ్యక్షులుగా మనకి బాగా పరిచయమైన వ్యక్తి గుడివాడ అమర్నాథ్ గారు. ఓకే, అతని మనసులో భావాలను తెలుసుకునేడానికి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్ ని. సో వీటిని మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలుసుకోవాలని అనుకుంటున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రెసెంట్ మా అందరికీ తెలుసు, వైసీపీ నగర అధ్యక్షులుగా మా అందరికీ మీరు బాగా తెలుసు. బట్ మీ చైల్డ్హుడ్ ఎక్కడ గడిచింది, అసలు మీ రాజకీయ అరంగేట్రం అనేది ఎక్కడ జరిగింది, అసలు ఆ విత్తనాలు అంటే మనసులో ఆ భావాలు అనేవి ఎలా వచ్చాయి మీకు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. నేను నాన్నగారు రాజకీయాలు చిన్నప్పటి నుంచి, నేను పుట్టిన దగ్గర నుంచి నాకు రాజకీయాలు వాతావరణం మధ్యలో పుట్టినటువంటి వ్యక్తిని. తాతగారు కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ఫస్ట్ టైం మా ఫ్యామిలీ శాసనసభకి ఎన్నికవడం తాతగారి ద్వారా మొదలైంది. తాతగారు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఒక 10 monthsలోనే హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఆ లెగసీని మళ్ళీ ఫాదర్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా జనరల్ సెక్రటరీగా అని చేసుకుని వచ్చారు. 85లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాన్నగారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు నేను పుట్టి సంవత్సరం అయినటువంటి కాలం, నాన్న ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నాకు సంవత్సరం వయసు. 89లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. నాన్నగారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నాకు 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాల వయసు నాకు. సో నేను పుట్టినటువంటి వాతావరణం, పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా రాజకీయ దీంట్లోనే పెరగడం అంతా కూడా. సో నాన్నకి ఏంటంటే ముందు నుంచి నాన్న కానీ అమ్మ కానీ నన్ను రాజకీయాలకి కొంచెం దూరంగా, ఈ రోజు ఉదయం లేస్తే జనాలు ప్రజలు వీళ్ళందరూ వస్తుంటారు, వీళ్ళు చదువుకునేటువంటి డిస్టర్బ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వరకు బిహెచ్పి స్కూల్లో చదివాను. మా గ్రామానికి దగ్గరగా ఉంటుంది బిహెచ్పి. అప్పట్లో అక్కడ ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ అనేది సిలబస్ ఉండేది అప్పట్లో. సో అక్కడ చదివిన తర్వాత నాన్న మంత్రి అయ్యారు 91లో. నాన్న మంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితులు, వాతావరణాలు అనుకూలంగా లేవు చదువుకోవడానికి, పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారంటే ఉద్దేశంతో నన్ను తీసుకుని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేశారు. హైదరాబాద్ అప్పుడు వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ స్కూల్. చాలా మంది పెద్దలు, ఇప్పుడు మన గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అదే స్కూల్లో చదువుకున్నారు. చాలా ప్రెస్టీజియస్ స్కూల్ అప్పట్లో చదువుకున్నాను. అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్నా. చదివిన తర్వాత మళ్ళీ ఇదైన తర్వాత మళ్ళీ దూరం అయిపోయాడు ఉద్దేశంతో మళ్ళీ తీసుకుని వచ్చి టింపనీ స్కూల్లో జాయిన్ చేశారు. టింపనీలో దగ్గర 9th స్టాండర్డ్ వరకు టింపనీ స్కూల్లో చదివాను. 10th స్టాండర్డ్ జేవిఎస్ అని చెప్పి డాబా గార్డెన్స్లో ఉండేది. 10th 2000 బ్యాచ్లో 10th పాస్ అయ్యా. అయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా మళ్ళీ నాన్న ఎంపీగా ఉండడం, నాన్న ఎంపీ అవ్వడం, అంతా పుట్టిన అంతా కూడా రాజకీయ వాతావరణం అవ్వడం వల్ల చదువుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం వల్ల వైజాగ్లో ఉన్నప్పటికీ వికాస్లో హాస్టల్లో జాయిన్ చేశారు నన్ను. హాస్టల్లో పెట్టి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా హాస్టల్లోనే చదువుకున్నా. హాస్టల్లో ఉంటుండగానే నాన్న ఎక్స్పైర్ అయిపోయారు. అప్పుడు 2001లో 2001 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ పర్సూ చేస్తుండగా నాన్న ఎక్స్పైర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత అది అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్లో ఎంసెట్ అది ఇదైన తర్వాత అవంతిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడంతా కూడా మా ఊర్లోనే మింది నుంచే రోజు బస్సు నర్సీపట్నం వెళ్ళేవాడిని. రోజు బస్సులో, కాలేజ్ బస్సులో నర్సీపట్నం వెళ్ళడం రావడం. 6 years కూడా 4 years కంప్లీట్ చేసాను 2006 వరకు. సో ఇదంతా నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది నాకు పుట్టిన దగ్గర నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు చిన్నప్పుడు నేను 6th 7th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు టింపనీ స్కూల్లో మాకు వాట్స్ యువర్ అంబిషన్ అని చెప్పి ఒక కంపోజిషన్ రాయమన్నారు. రాయమంటే నేను అంబిషన్ అందరూ డాక్టర్లని, అందరూ ఇంజనీర్లని, కలెక్టర్లని అందరూ రాస్తే నేను ఐ వాంట్ బికమ్ పొలిటీషియన్ అని చెప్పి రాశాను అప్పట్లోనే. ఇప్పటికీ మా టీచర్ శారదా టీచర్ అని చెప్పి మాకు ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. ఇప్పటికీ ఎదురైనప్పుడల్లా అంటుంటారు, అప్పుడు అందరూ అది రాస్తే నువ్వు అక్కడవే డిఫరెంట్ గా రాసావు, నువ్వు దాంట్లోనే నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యో అని అయ్యో అందులోనే కంటిన్యూ అవుతున్నావు అని మాట చెప్తుంటారు. సో నాకు ఆ ఇంట్రెస్ట్ నాన్న ఎమ్మెల్యేగా ఉండడం వల్ల, మంత్రిగా ఉండడం వల్ల, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం వల్ల, లేకపోతే నేను పెరిగినటువంటి వాతావరణం, అటువంటి వాతావరణంలో పెరగడం వల్ల
నాకు ఆ ఊహ తెలిసిన దగ్గర నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ముందు నుంచి ఉంది. ఇప్పుడున్న పొలిటీషియన్స్, ఇప్పుడున్న వాతావరణంలో పొలిటీషియన్ అని కానీ మంచి లీడర్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉండేది నాకు. ఓకే సార్, అయితే మీరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ఏ ప్రొఫెషన్ తీసుకునేవారు? నాకైతే ఎప్పుడు ఆలోచన లేదు అసలు. అంటే నేనైతే, ఎందుకంటే నాకు చదువుకున్న దగ్గర నుంచి నేను పొలిటికల్ లైఫ్ లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి నాకు ఉన్నది కేవలం 3 నెలల సమయం. ఎందుకంటే జూన్ లో నాకు నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే నేను జనవరిలో ఎలక్షన్ లో కంటెస్ట్ చేశాను. సో నాకు ఉన్నది ఆ 6 months గ్యాప్ మాత్రమే. ఆ 6 months లో కూడా నాకు ఎక్కడ కూడా టైం దొరకలేదు. ఎందుకంటే నేను ఆ 6 months టైంలో నాన్నగారి విగ్రహం మా ఊర్లో పెట్టాలని దాని మీద కొంత తిరగడం, ఈ యాక్టివిటీస్తో అయిపోయి మన అలాగే ఇంజనీరింగ్ అయింది కదా, పోనీ 1 సంవత్సరం గ్యాప్ చూసుకొని ఏదైనా చేద్దాం అని దాంట్లో కూడా సమయం లేదు మనకి, వేరే ఆలోచన చేద్దాం అని చెప్పాను. సో నాకు ఎప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి, మీకు ఇందాక చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి ఇదే ధ్యాస, ఇదే ఇష్టం. వేరే ఎందులోకి వెళ్దామని కానీ లేకపోతే ఏదైనా చేద్దామని కానీ ఎప్పుడు లేదు. సో నాకు ఇంక ఏ ప్రొఫెషన్ ఒకటే, ఇది కాకపోతే ఏదైనా ఒకటే, నాకు ఇది కాకపోతే ఏదైనా ఒకటే. ఓకే సార్, అయితే యాక్చువల్లీ ప్రెసెంట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన జరిగి చాలా అశాస్త్రీయంగా జరిగింది. అది ఎటువంటి ఇది అంటే ఏపీ మీద ఇంతవరకు కలిసి ఉన్నామన్న ఒపీనియన్ వాళ్ళకి లేదు. దీని మీద ఇన్నాళ్ళు మనం పొలిటికల్ గా ఎదిగామన్న ఆలోచన నాయకులకి లేకుండా అశాస్త్రీయంగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు దాన్ని విడదీసేశారు. ఎటువంటి ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరలేదు. అయితే అప్పట్లో మన ప్రజలకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తాము, కొన్ని ప్యాకేజీలు ఇస్తాము, విశాఖకి రైల్వే జోన్ అనేది ఇస్తాము, ఇలా కొన్ని, అంటే అవి ఆచరణకి సాధ్యమా అసాధ్యమా అనేది ఆలోచించుకోకుండా కొన్ని హామీలను ఇచ్చేసి ఎవరికి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే మొన్న మీరు మన ప్రత్యేక హోదా అండ్ రైల్వే జోన్ కోసం మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయటం జరిగింది. అయితే మీరు చేసినప్పటికీ కొన్ని ప్రలోభాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని అక్కడికి ఆపేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ మీ ఈ ప్రత్యేక హోదా రాజకీయ దీని మీద అండ్ రెండోది మన వైజాగ్ కి రైల్వే జోన్ మీద మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? అసలు ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం అనుకుంటున్నారు? అంటే రాష్ట్ర విభజన అనేదే మన 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 ప్రాంతానికి కానీ తెలుగు వారికి కానీ అన్యాయం జరిగినటువంటి అంశం. అంటే జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి అది ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం, రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి నిర్ణయం. సో రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి నిర్ణయం వల్ల రాజకీయంగా పార్టీకి ఏం జరిగింది అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ చూసారు, ఆ పార్టీ కూడా అనుభవించింది. సో కాకపోతే కాంగ్రెస్ పార్టీ దానికన్నా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు రాజ్యసభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం అన్నటువంటి మాటని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. పార్లమెంట్ అనేది మనకు ఒక దేవాలయం లాంటిది దేశానికి. సో పార్లమెంట్ దాంట్లోని చెప్పినటువంటి మాటకే ఈ రోజు దిక్కు దివాణం లేకపోతే రేపొద్దున ఇంకెక్కడ మాట్లాడినటువంటి విషయాల్లో లేకపోతే ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడినటువంటి మాటలకి ఏం శాంక్టిటీ ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. సో నేననేది ఏంటంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గా మనం చూడకూడదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మనం చూడాల్సిన పని లేదు. ఆ రోజు ప్రధానమంత్రి అనేది వ్యవస్థ. సో ప్రధానమంత్రి ఈ రోజు ఆయనైనా రేపు నరేంద్ర మోడీ అయినా రేపు ఇంకొకరైనా సరే ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాటకి ఒక బలమైనటువంటి అదొక చట్టం కింద చేసేటువంటి అంశం ఉంటది. ఎందుకంటే రాజ్యసభలో మాట్లాడింది, పార్లమెంట్ లో మాట్లాడిన దానికి విలువ లేకపోతే రేపొద్దున్న ఇంకా సామాన్యమైన మాటలు కానీ లేకపోతే బయట మాట్లాడినటువంటి మాటలు కూడా విలువ లేకుండా పోద్ది. సో కాకపోతే దాంతో పాటు మార్చి 2వ తారీఖున 2014 మార్చి 2వ తారీఖున కేబినెట్ నిర్ణయం చేసింది, ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలి. దాంతోపాటు ముంపు మండలాలైనటువంటి భద్రాచలం చెందినటువంటి 7 ముంపు మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కలపాలి. దాంతోపాటు ఏదైతే ఏపీఎస్సిబి విద్యుత్ కేటాయింపులకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ఆ రోజు కేంద్ర కేబినెట్ చేసిన దాంట్లో 2 ఆర్డినెన్స్ ద్వారా తీసుకుని వచ్చి అమలు చేశారు. అటు ముంపు మండలాలు కానీ లేకపోతే అటు విద్యుత్ కేటాయింపులకు సంబంధించినటువంటి 2 కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం, అమలు చేయడం జరిగింది. అదే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం కూడా ఆ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత అదే ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్. అది దాన్ని పార్లమెంట్ లో పెట్టి బిల్లులు పాస్ చేసిన తర్వాత దాన్ని అందరూ ఆమోదించి ఇవన్నీ చేయాల్సినటువంటి పని లేదు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత హ్యాపీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నాం అన్నటువంటి మాట చెప్పేస్తే అది ఆటోమేటిక్ అమల్లోకి వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేశాలు తిరుగుతున్నట్టు ఇంకా మళ్ళీ అన్ని దేశాలు తిరగాల్సిన పనిలే. ఆయన హ్యాపీగా అమరావతిలో కూర్చుంటే మిగిలిన 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మన రాష్ట్రం వైపు చూస్తారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సీ కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ లేకపోతే రైల్ కనెక్టివిటీ కానీ మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏ రాష్ట్రానికి కూడా లేవు.
సో ఈ మరి ఈయన ఎందుకు ఎలా బాధపడుతున్నాడో లేకపోతే ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాడు అనేటువంటిది ఆయనకి వదిలేసే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వదిలేసేటువంటి అంశం. ఇంకా రైల్వే జోన్ అనేటువంటి అంశానికి వచ్చేసరికి మనం గతంలో పోరాటం చేశాను. ఏప్రిల్ 14వ తారీఖున నేను దగ్గర 5 రోజుల పాటు ఆమర నిరాదీక్ష చేయడం జరిగింది. చేస్తే ఆ రోజు బలవంతంగా ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన రావడం, ఏ రకంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీకి అతీతంగా అన్ని పార్టీల నుంచి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలిపితే ఆ రోజు బలవంతంగా నన్ను పోలీసులు దాదాపు 500 మంది పోలీసులు వచ్చి నన్ను లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా వన్స్ పబ్లిక్ లోంచి 4 గోడల మంచికి వెళ్ళిన తర్వాత పోరాటానికి కూడా విలువ ఉండదు, మన అందరం కలిసి మళ్ళీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రావడం, నన్ను దీక్ష విరమణ చేయడం జరిగింది. రైల్వే జోన్ అనేది మన తాలూకు హక్కు, విశాఖపట్నం ప్రజల తాలూకు హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు హక్కు. ఆ రోజు బాటం శ్రీరామ్మూర్తి గారు మొట్టమొదటిసారి దీని మీద పార్లమెంట్ లో లేవనెత్తారు. ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం, 40 సంవత్సరాల క్రితం విశాఖపట్నానికి రైల్వే జోన్ కేటాయించాలనేది ఆ రోజు పెట్టినటువంటి అంశం. దాన్ని ఈ రోజు వరకు అందరూ కూడా ఒక పోరాటాలు దీంట్లోనో లేకపోతే దాని మీద ఫైట్ చేయడం, మాట్లాడడం అనేక మార్లు జరిగినప్పటికీ ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు దాన్ని చట్టం చేశారు. అంటే విశాఖపట్నం కానీ పర్టికులర్ చెప్పకపోయినా ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామన్నటువంటి మాటని చట్టంలో చెప్పారు. చట్టంలో చెప్పినటువంటి అంశాన్ని కూడా దాని కేబినెట్ నిర్ణయం చేసి దాన్ని విశాఖపట్నంగా పెట్టాలనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. కేబినెట్ నిర్ణయం చేసిన తర్వాత కూడా దాని మీద ఈ రోజు వరకు ప్రకటన చేయకపోవడం, దాని మీద ఇంకా తాత్సారం చేయడం, 6 నెలల్లో ఇస్తాననేటువంటి అంశం ఈ రోజు 2 సంవత్సరాలు 6 నెలలు అయిపోతుంది, 2.5 సంవత్సరాల దగ్గర అయిపోతుంటే దాని మీద కూడా ప్రకటన చేయరు. దాన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగరు. తీరా చూస్తే పోనీ గతంలో ఆ పోరాటం జరిగిన తర్వాత మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులను అందరం కలిసి రైల్వే మంత్రి దగ్గరికి వెళ్తే ఆయన సరిగ్గా స్పందించినటువంటి పరిస్థితులు లేవు. ఓకే, వీటెలి మనసులో మాట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేద్దాం. వీటెలి మనసులో మాట కార్యక్రమానికి పునః స్వాగతం. ఓకే సార్, ప్రత్యేక హోదా మీద మీరు ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు. వైసీపీ తరపు నుంచి ప్రతి ఉద్యమం కూడా ఎక్కడ వెనకడిగేసే ప్రసక్తి అయితే లేదు. ప్రెసెంట్ అధికార పక్షానికి కొంత సమయాన్ని ఇచ్చాము, దాన్ని బట్టి మేము నెక్స్ట్ మా ప్రణాళికను రూపొందిస్తామంటున్నారు. అయితే కేవీపీ బిల్లును ప్రెసెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేవీపీ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీకి అంటే పార్టీకి అనుగుణంగా మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే బిల్లుకు అనుగుణంగా మీరు సపోర్ట్ చేస్తారా? ఏ విధమైనటువంటి మద్దతును మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వైసీపీ తరపు నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టాండ్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మన గతంలో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి ఏ వ్యక్తి పోరాటం చేసినా దానికి మా తాలూకు మద్దతు ఉంటుంది అనేటువంటి విషయాన్ని పార్టీ క్లియర్ కట్ గా మేము చెప్పడం జరిగింది. ఇంకా రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ బిల్ కేవీపీ గారు పెట్టింది ఏంటో అది పార్టీ పరంగా పెట్టినటువంటి బిల్ కింద రాదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ బిల్ని ప్రవేశపెట్టిన దాని మీద తీసుకుని వస్తుంది. మా తాలూకు వాదన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు వాదన అసలు దీని మీద బిల్లులు పెట్టాల్సినటువంటి పని లేదు, పార్లమెంట్ లో చర్చ జరగాల్సినటువంటి పని లేదు. గతంలో రాజ్యసభ సభ్యులుగా ఆ రోజు రాజ్యసభలో జరిగినటువంటి డిస్కషన్స్ లో ఆ రోజు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నటువంటి మాట చెప్తే దానికి ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ పక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర పక్షాలకి నాయకుడిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వాళ్ళందరూ కాదు 5 అయితే సరిపోదు, కనీసం 10 సంవత్సరాలని ఇవ్వాలన్నటువంటి మాట చెప్పారు. సరే, అది జరిగిపోయింది. దాని తర్వాత కేబినెట్ సమావేశం జరిగింది, కేబినెట్ లో నిర్ణయించారు. సో కేబినెట్ లో చేసినటువంటి తీసుకోవాల్సినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడం మానేసి ఇంకా బిల్లులు పెట్టడం, దాని మీద ఇంకా డిస్కషన్స్ జరగడం అనేది దీనికి పూర్తిగా మేము వ్యతిరేకం. కాకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి జరిగేటువంటి ప్రతి పోరాటం ఎవరు చేసినా సరే మా పార్టీ తాలూకు పూర్తి మద్దతు ఉంటుంది. అది రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంజీవని అది. సో దీని మీద ఎక్కడ కూడా డీవియేషన్ కానీ లేకపోతే ఈ రోజు పార్లమెంట్ లో అనేకమైనటువంటి బిల్లుకి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. సో మద్దతు తెలిపినంత మాత్రాన మేము భారతీయ జనతా పార్టీ మేము ఒకటనేటువంటి మాట అది కరెక్ట్ కాదు. అలాగని చెప్పి ఈ రోజు కేవీపీ గారు బిల్లు ప్రవేశపెడుతున్నారు, దానికి మేము మద్దతు ఇస్తున్నామని మాట చెప్పినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్తున్నటువంటి విషయం కాదు. అంశాల వారీగా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సంబంధించినటువంటి ఏ అంశానికి ఏ ఫోరం మీద ఎవరు పోరాటం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది.
ఓకే సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఏ విధంగా పోరాటం చేసినా మీ మద్దతునిస్తామని చెప్పి మీరు చెప్పడం మాకు చాలా నచ్చిన విషయం. అయితే నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ 2014 ఎలక్షన్స్ దగ్గరికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అక్కడ వైసీపీ అధికార పక్షంలోకి వస్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేటటువంటి ఒక వాదన వినిపించింది. అటువంటి వాదనని తోసిపుచ్చుతూ ఈ ఎలక్షన్స్ ఫలితాలు ఎందుకు తారుమారయ్యాయి అంటారు? అక్కడ పొరపాటు అనేది ఎక్కడ జరిగింది? 2014 ఎన్నికల్లో అందరం కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో సహా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఆ విషయం అందరి మనసులో ఉండేది. ఆ ఉద్దేశంతో ఈరోజు మేము అధికారంలోకి వచ్చేస్తాం అనేటువంటి ఆలోచనతో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ జాతీయ పార్టీ కానీ, ఏ ప్రాంతీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కూడా ఇవ్వనటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. అటు రైతుల రుణాల మాఫీ కానీ, డ్వాక్రా రుణాల మాఫీ కానీ, లేకపోతే ఇంటింటికి ఉద్యోగం కానీ, ఈ ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి కానీ, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ, మహిళల్ని కానీ, యువకులను కానీ ఎవరినన్నా అడగండి, ఏ ఒక్క హామీనైనా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్నాడా అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా ఎవరైనా చెప్తారు. ఎందుకంటే మేము గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో తిరుగుతుంటే మాకైతే చెవులు బాధ అనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అంత ఘోరంగా తిడతా ఉన్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు. ఈరోజు ఆ హామీలన్నీ నమ్మి మోసపోయినటువంటి వారు చాలా మంది మాకు బయటపడుతున్నారు. మా ఇంట్లో మగవాళ్ళు ఆడికి వేయొద్దని చెప్పినానమ్మా, మేము మాఫీ అయిపోతాయని చెప్పి మేము ఓటేసామన్నటువంటి మాటలు చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదొక కారణాలు. అంటే అధికారంలోకి రావడానికి ఆ రోజు కూడా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇస్తే ఈ రాష్ట్రానికి సరిపోదు, కనీసం 15 సంవత్సరాలను ఇవ్వాలని చెప్పి తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రచార సభల్లో. అదే అయింది, అది ఇచ్చారు. ఈ ఎన్నికల్లో దాదాపు 600 హామీలు ఇచ్చారు. దాంతోపాటు అటు పవన్ కళ్యాణ్ తిప్పుకున్నారు, ఇటు నరేంద్ర మోడీ గారిని తిప్పుకున్నారు, భారతీయ జనతా పార్టీని కలుపుకున్నారు, అన్ని పక్షాలను కలుపుకున్నారు. అంతా కలిపి ఒక 1.6%తో ఈరోజు గట్టెక్కాడు, ఆయన అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చేంత మాత్రాన దాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తారు. అది 1 కోటితో గెలిచినా, లేకపోతే 1,00,000 ఓట్లతో గెలిచినా, 1 కోటి ఓట్లతో గెలిచినా గెలుపునే దాన్ని మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది, ఓటమిని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మా పరంగా, పార్టీ పరంగా కాస్త సంస్థాగతంగా, అంటే కొత్త పార్టీ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన జైల్లో పెట్టించడం, సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉండడం, ఇవన్నీ కొన్ని కారణాలు. మేము అవన్నీ ఆయన 100 హామీలు ఇచ్చినా, లేకపోతే ప్రత్యేక హోదా మీద అబద్ధాలు చెప్పినా, లేకపోతే ఆయన ముగ్గురు కలిసి పోటీ చేసిన, ఇవన్నీ కూడా మేము అధిగమించే వాళ్ళం. కానీ సంస్థాగతంగా చిన్న చిన్న లోటుపాట్లు, సర్దుబాట్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టులు చేయడం, కాస్త సంస్థాగతంగా ఆ ఇబ్బంది ఉండడం వల్ల ఆ 1.5% కూడా మేము నష్టపోవడం వల్ల అధికారం పోయింది. ఈరోజు అయినా సరే మాకు అధికారంలోకి వచ్చిన దానికన్నా ఈరోజు ప్రజల పక్షాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మేము అందరం కూడా కలిసి పోరాటం చేసిన దాంట్లో మాకు అధికారం కంటే ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడుతున్నాం అన్నటువంటి సంతృప్తి మాలో ఎక్కువగా ఉంది. ఓకే సార్, మీరు యాక్చువల్లీ టీడీపీలో ఉండేవారు. ఫస్ట్ టీడీపీలో ఉండి కార్పొరేటర్ గా సక్సెస్ఫుల్ కెరీర్ ని చూసి వైసీపీకి టర్న్ అయ్యారు. అది ఎందువల్ల జరిగింది అనేది మీరు ఆల్రెడీ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అయితే వైసీపీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నిలబెట్టారు. అంటే అక్కడ ప్రత్యేక కీలక పాత్రని ఇచ్చారు మీకు వైజాగ్ లో నగర అధ్యక్షుడిగా. అంటే అది సామాన్యమైనటువంటి పదవి కాదు, దాని మీద చాలా బర్డెన్స్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. వయసు మీది చిన్నది, ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ అయినప్పటికీ మీ మీద అతను అంత హోప్ పెట్టుకుని ఆ పదవిని ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇది నేను నిర్వర్తించగలను, నాకు సముచితమైనటువంటి పదవే అనుకున్నారా, లేకపోతే నేను చేయగలనా లేదా అనే ఒక డైలమాలో ఉన్నారా, లేకపోతే ఇంకెవరిదైనా సపోర్ట్ గానీ సజెషన్ గానీ తీసుకొని మీరు ఈ పదవిని కంటిన్యూ చేయడం జరిగిందా? 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత మే 16వ తారీఖున నా రిజల్ట్స్ రావడం జరిగింది. మే 17 నా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ, పెళ్ళి 1 year అయింది. మ్యారేజ్ యానివర్సరీ మరుసటి రోజు. అంటే నాకు ఆ మ్యారేజ్ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ దీనికన్నా ఓడిపోయాం, ప్రజలకి అధికారంగా ఉండి మనం సేవలు అందించలేకపోయినా చిన్న బాధ ఉన్నప్పటికీ మరుసటి రోజు నేను మర్చిపోయాను. ఓటమి మనం అంగీకరించాలి, మన గెలిపోవటంలు అనేవి రాజకీయాల్లో సహజం, ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారు, మనం దానికి శిరసావించాలనే దాని మీద నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను. 2వ రోజు నుంచి నేను బ్యాక్ టు వర్క్. అది అయిపోయిన తర్వాత 21వ తారీఖున మాకు ఇడుపులపాయలో మాకు సమావేశం పెట్టారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పోటీ చేసినటువంటి మిగిలిన వ్యక్తులు కూడా సమావేశం పెట్టారు. చూశారు, అందరూ మాట్లాడాం.
మా తాలూకా ఓటమి తాలూకా కారణాలు, లేకపోతే పార్టీ పరంగా ఉన్నటువంటి కారణాలు అన్నీ కూడా చెప్పిన తర్వాత అంతా అయిపోయింది. సమావేశం ముగించుకొని అందరూ వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంటికి రమ్మన్నారు. అందరూ మిగిలిన అందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఒకసారి నా కళ్ళు వచ్చి అని చెప్పి అన్నాను. అన్న తర్వాత నాకు అర్థం కాలేదు. ఓడిపోయి 3-4 రోజులు అయింది కాబట్టి ఏం చెప్తారని చెప్పి ఊహించలేదు. నేను వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత నిన్ను జిల్లా బాధ్యతలంతా నీకు అప్పచెప్దాం అనుకుంటున్నాను, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అన్నారు. అంటే జిల్లా బాధ్యతలు అంటే అప్పుడు మాకు అర్బన్ రూరల్ డిఫరెంట్గా ఉండేవి. టౌన్ ప్రెసిడెంట్ వేరు, రూరల్ ప్రెసిడెంట్ వేరు. ఇవి 5 నియోజకవర్గాలు టౌన్ ప్రెసిడెంట్, బ్యాలెన్స్ రూరల్లో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఒక ప్రెసిడెంట్ ఉండారు. రూరల్ సార్, అర్బన్ సార్ అని అడిగాను. రూరల్ అర్బన్ లేదు, మొత్తం తీసేస్తున్నాను, సింగిల్ 15 నియోజకవర్గాలకి సింగిల్గా నిన్నే పెడుతున్నాను, నిన్ను అని అనుకుంటున్నాను, ఏమంటావు అని అన్నారు. మీరు గంగలో దూకమని దూకేస్తాను, నాకు వేరే ఇదేం లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉన్న నేను ఇష్టపడి నేను ప్రేమించి ప్రొఫెషన్కి వచ్చాను కాబట్టి అందులో మీ నాయకత్వం కింద పనిచేయడానికి నాకు ఒక ఎలివేషన్ ఇచ్చారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా చిన్న వయసులో. మీరు ఏం చేయమని చేస్తాను, పెద్దలందరితో కూడా ఒకసారి మీరు మాట్లాడి నిర్ణయం తీసుకోండి అన్నటువంటి విషయాన్ని చెప్పేసి బయటకు వచ్చేసాను. జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన ఎమ్మెల్యేలని, జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ని, నాయకులందరినీ పిలిచి నా తాలూకా అభిప్రాయం ఎలా ఉంది, మీరు ఏమంటారు అని అంటే, మంచి కుర్రాడు, కష్టపడి తిరుగుతాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కష్టపడి తిరగలడు అన్నటువంటి మాట చెప్పారు. ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత మాకు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి అందరి మధ్యలో ఒక మాట చెప్పారు. చిన్న కుర్రాడిని ఒక ప్రయోగం చేశాను. ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నం జిల్లాకి ఒక యువకుడిని జిల్లా ప్రెసిడెంట్గా పెట్టాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది చేస్తాడని, నేను అప్పచెప్పినటువంటి పనిని బాగా చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది, లెటస్ సి అని చెప్పి ఒక మాట అన్నాడు అందరి మధ్యలో. ఆ రోజు ఎమ్మెల్యేలు, జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఆ రోజు నుంచి నాకు ఆ రోజు వరకు ఉన్నది ఒక పరిస్థితి. ఆయన మాట చెప్పిన తర్వాత నాలో ఇంకా కసి పెరిగిపోయింది. సో మన మీద అంత నమ్మకంతో మనం బాధ్యత పెట్టిన తర్వాత మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటువంటి పరిస్థితి లేదని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, లేకపోతే ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి ఇది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చెప్పారు కాబట్టి మీ అందరి తాలూకు సలహాలు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జిల్లా పరంగా, జిల్లా పార్టీ పరంగా, లేకపోతే జిల్లాలో జరిగేటువంటి పోరాటాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మీ అందరి తాలూకు సలహాలు, సూచనలు తీసుకుని చేస్తాను తప్ప ఒంటరిగా ఏ నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అది కలెక్టివ్ డెసిషన్. పార్టీలో గ్రూపులు ఇదో వర్గం అదో వర్గం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెవిని పడేటువంటి పరిస్థితి ఉండకూడదు. దానికి మీరు నన్ను ఏది సరి చేసుకోమని, నేను ఎక్కడైనా తప్పు చేసినా మీరు అందరూ కూడా నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఎక్కడ సరి చేసుకోమన్నా సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకేమైనా, ఎందుకంటే రాజకీయంగా నేను పుట్టిన దగ్గర నుంచి నాకు అవగాహన ఉన్నప్పటికీ మీకున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవం నాకు తక్కువ ఉండొచ్చు కాబట్టి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా, ఏమన్నా నేను చేసేటువంటి దాంట్లో ఏం తప్పులు ఉన్నా చెప్పండి, నేను సరి చేసుకుంటానటువంటి మాటతోని నేను దిగడం జరిగింది. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను కంప్లీట్ గా పూర్తి చేస్తున్నాను, అందులో ఎటువంటి ఇది కూడా నాకు లేదు, అతనికి ఏముందో విషయం నాకు తెలియదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ పొలిటీషియన్ గా మిమ్మల్ని పక్కన పెడితే ఒక ఫ్యామిలీ మెంబర్, మీరు ఒక తల్లికి కొడుకు, ఒక భార్యకి భర్త, మీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఈ ఫ్యామిలీ విషయాన్ని కొంచెం మా ప్రేక్షకుల కోసం, అంటే మీ అమ్మగారి గురించి అండ్ మీ వైఫ్ గురించి, మీ ఫ్యామిలీ అసలు ఈ పొలిటీషియన్స్ తాలూకా ఉన్న వ్యవహారం అంతా పక్కన పెడితే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా మీ బాధ్యత ఏంటి, మీరు ఎలా నిర్వర్తిస్తున్నారు, అది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో చిన్న వయసులో నాన్న కూడా పోగొట్టుకోవడంతో మొత్తం పూర్తి బాధ్యత అంతా కూడా అమ్మాయి తీసుకోవడం పొలిటికల్గా కూడా, ప్లస్ మమ్మల్ని పెంచడంలో కానీ, లేకపోతే కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి బాధ్యతలు కానీ అన్నీ కూడా అమ్మాయి చూసుకుంటూ రావడం, మాకు ఏమన్నా ఎక్కడ కూడా నాన్న లేని లోటు ఏ రోజు కూడా కనమనివ్వకుండా, ఆ బాధ తెలియనివ్వకుండా, రాజకీయ లెగసీని, పొలిటికల్ లెగసీని కూడా కంటిన్యూ చేయడానికి కష్టం ఉన్న అమ్మకు కూడా హెల్త్ పరంగా కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వెనకడ వేయకుండా నా బాధ్యతని రేపు మళ్ళీ నా కొడుక్కి అప్పచెప్పినంత వరకు నేను దాన్ని తీసుకుని వెళ్ళాలని చెప్పి ఆవిడ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ రోజు కూడా దాదాపు 7 సంవత్సరాలు, మొన్న 2014 వరకు కూడా 2004 నుంచి 2001 నుంచి 2014 వరకు దగ్గర 13 సంవత్సరాలు పొలిటికల్ లైఫ్లో ఉంటూ ఆవిడ చేయాల్సినటువంటి సర్వీస్ కూడా చేశారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఒకటి నాన్నగారి తాలూకు పేరు ఒకటి అయినప్పటికీ ఆ 13 సంవత్సరాలు గ్యాప్ ఏదైతే ఉందో, 2001 నుంచి 2014 వరకు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని
బ్రిడ్జ్ లాగా ఫామ్ చేసి నాకు మళ్ళీ పూలబాటలో పెట్టింది మాత్రం అమ్మ అని చెప్పి నేను వేరే సెకండ్ థాట్ లేదు. అందులో అమ్మ తాలూకు పాత్ర కానీ, అమ్మ తాలూకా కష్టం కానీ, ఆవిడ తాలూకా సర్వీస్ కానీ పూర్తిగా ఆవిడ తాలూకు దీనివల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనేది నా తాలూకు ఆలోచన. ప్లస్ అక్క కూడా, ఎందుకంటే నాన్న చనిపోయే ముందు రోజు ఇక్కడ నుంచి ట్రైన్లో బయలుదేరుతూ ఆ తమ్ముడు బాధ్యతలంతా కూడా నువ్వే చూసుకోవాలి, తమ్ముడు జాగ్రత్త చూసుకో అంటే సహజంగా తెలియదు కదా ఎందుకు వెళ్తుంటారు అంటుంటారు అని దాని మీద అక్క కూడా అలాగే ప్రతి దాంట్లో కూడా నాకు సపోర్ట్ చేయడం, ప్రతి విషయంలో కూడా నాకు స్ట్రెంగ్త్గా ఈరోజు నిలబడి ఏ కష్టం వచ్చినా సరే తను చూస్తూ వచ్చేది. 2013లో నాకు మ్యారేజ్ అయింది. 2013లో మ్యారేజ్ అయినప్పుడు మన భీమిలి కాన్స్టిట్యున్సీ సీతారాం దొరగారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి హిమగౌరి నా వైఫ్ పేరు, తన్ని 2013 మే 17 మ్యారేజ్ మాది. అంటే నేను ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి కేవలం 1 సంవత్సరం ముందు మా మ్యారేజ్. తనకి ఇవన్నీ కూడా తెలియదు ఎలాగుంటుందో ఏంటో రాజకీయంగా. చెప్పాను అప్పటికే ముందు, రాజకీయం ఎలా ఉంటుంది, ఏ రాత్రి అయినా ఎవరైనా కష్టంగా వస్తే మనల్ని లేపుతారు, నువ్వు అన్నీ యాక్సెప్ట్ చేస్తానంటేనే నువ్వు రెడీ అవ్వు పెళ్లికి, లేకపోతే మాత్రం వద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసి ముందు పెళ్లి చూపుల్లోనే చెప్పేశాను. అప్పుడేముంటుంది, అప్పుడు తెలియదు కదా, అప్పుడు అన్నిటికీ ఓకే చెప్పేస్తారు, అప్పుడు అన్నీ అయిపోతాయి. సో ఆ రోజు అలాగే అన్నారు. కాకపోతే అంటే తన తప్పో లేకపోతే నా తప్పో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజు ఉన్నటువంటి ప్రొఫెషన్ వల్ల ఏ అమ్మాయి అయినా సరే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి వస్తుంటాను నేను, వాళ్ళతో టైం స్పేర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు, టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకొక 10-15 సంవత్సరాలు పోయిన తర్వాత గుర్తెచ్చుకుంటే బాధ అనిపిస్తుంది. అనవసరంగా ఫ్యామిలీకి టైం స్పేర్ చేయలేకపోయాను, పాపతోనే టైం స్పెండ్ చేయలేకపోయాను, లేకపోతే అమ్మతోనో లేకపోతే వైఫ్తోనో టైం స్పెండ్ చేయలేను అనేది ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ స్పీడ్లో ఉన్నాం, మనం తిరగాలి, మనం ఉత్సాహం ఉంటది. ఎప్పుడో మనకి కాలు పీకిన తర్వాత మనకి గుర్తొస్తే అప్పుడు అన్ని బాధ అనిపిస్తాయి. బాధ అనిపించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం నేనున్న పరిస్థితుల్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్టీకి సర్వీస్ చేయడం, సమయం ఉన్నప్పుడు ఫ్యామిలీకి కేటాయించాలనేది అది సహజంగా కేటాయిస్తుంటాం. కాకపోతే అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం భార్య ఉండదు ఇప్పుడు. అంటే తన వయసు రీత్యా కానీ లేకపోతే మిగిలిన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేటువంటి దీంట్లో, ఎందుకంటే వాళ్ళ భర్తలు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉదయం సాయంత్రం నుంచి 9 నుంచి 5 వరకు పనిచేస్తుంటారు, 5 గంటలకు ఇంటికి వచ్చి హ్యాపీగా ఉంటారు, లేకపోతే శనివారం ఆదివారం సెలవులు. సో ఇవన్నీ మనకు ఉండకపోవడంతో వాళ్ళకి జనరల్ కంపారిజన్ వచ్చేస్తుంది. నేనంటే ఇష్టం ఉందా లేదో, నేను అందుకని ఇంటికి రావట్లేదు, ఎందుకంటే ఊడి మీద తిరుగుతున్నారు అంటే ఇటువంటి ఆలోచనలన్నీ కూడా థాట్స్ అన్ని వచ్చేస్తుంటాయి. అవన్నీ లేవని చెప్పి మీ ద్వారా మళ్ళీ ఒకసారి తనకి చెప్పేస్తున్నాను. అవన్నీ కాదు, ఓన్లీ నాకున్నటువంటి అంబిషన్ సాధించుకోవడం కోసం, నాకున్నటువంటి అంబిషన్. ఓకే హిమగౌరి గారు, విన్నారు కదా అమర్ గారి మనసులో మాట. యాక్చువల్లీ ఇలాంటి మాటలు చెప్పించడానికి మేము ఈ ప్రోగ్రామ్ ని పెడుతుంటాము. సో అతను ఓపెన్ గా చెప్పేసారు నేను అడగకుండానే. ఫైన్, ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, యాక్చువల్లీ కార్పొరేట్ ఎలక్షన్స్ చాలా రోజులు కూడా సంవత్సరాల తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్ హడావడి స్టార్ట్ అయింది వైజాగ్ లో. సో యాక్చువల్లీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి భాజపా తెదేపావే గొడవలు, వాళ్ళ వాగ్యుద్ధాలు, కోల్డ్ వార్ జరుగుతుంది లోపల. అది పక్కన పెట్టుకుంటే వైసీపీ ఇందులో ఎటువంటి కీలక పాత్ర వహించనుంది? ఎవరిని మీరు పార్టీ సభ్యులుగా లేదా మేయర్ గా ఆ పదవికి పోటీ చేయాల్సి వస్తే ఎవరిని మీరు నామినేట్ చేస్తారు? ఎన్నికల వాతావరణం అనేది గత 5 సంవత్సరాలుగా పాపం రోజు ఉంటుంది. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేటర్లుగా అవుదాం అనుకున్నటువంటి వారు, ఆ కార్పొరేట్ స్థాయిలో డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు చాలా ఆశపడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే రేపు అయితే ఎల్లుండి ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి పార్టీలు కూడా అలాగే చెప్తున్నాయి, వాళ్ళు కూడా అలాగే ఆశపడుతున్నారు. ఇప్పటికి రేపు ఫిబ్రవరి వచ్చేస్తే ఒక 5 సంవత్సరాల కాలం అయిపోద్ది. 2012లో కంప్లీట్ అయిపోయిన టర్మ్ రేపు ఫిబ్రవరి 26 వచ్చేస్తే రేపు 2017, 5 సంవత్సరాలు ఒక టర్మ్ పోద్ది. అంటే ఒక 72 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి అవకాశం పోయినట్టు. సో ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ ఇప్పటికైతే నాకు తెలిసి ఇంకా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదనేటువంటి భావంతో నేనైతే ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 1-2 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం, మీరు ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా మా పార్టీ సిద్ధంగా ఉంది, మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, మా అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది మా తాలూకు వాదన. కానీ వీళ్ళు ఎందుకు పెట్టడానికి భయపడుతున్నారు? ఏదైతే ఈయన స్మార్ట్ సిటీ అంటాడు,
లేకపోతే హుదూదుని జయించాను, లేకపోతే తుఫాన్ పోరాటం చేస్తాను, తుఫాన్ రావడానికి భయపడిపోతుంది అన్నటువంటి మాటల్లో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో, ఇన్ని మాటలు చెప్పినప్పుడు ఎందుకు ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతున్నాడు అనేది అర్థం కానటువంటి అంశం. మొన్న కూడా పోర్ట్ స్టేడియంలో కార్యకర్తల సమావేశం పెడితే 2 గంటల సేపు క్లాస్ పీకెడ్. ఎక్కడా కూడా ఎన్నికలు పెడతానని కానీ లేకపోతే మీ కార్యకర్తలను ఆదుకుంటాను అనేటువంటి మాట ఎక్కడ ఆయన చెప్పలేదు. ఈరోజు ఎన్నికలకు వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతుంది, ఎందుకు వెనకడుగేస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగితే ఇంకా సమంజసంగా ఉంటుంది. ఇంకా మా పార్టీ నుంచి మేయర్గా ఎవరిని పెట్టాలి, కార్పొరేటర్గా ఎవరు పెట్టాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పక్కన ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏది మంచిది, ఎవరైతే బాగుంటుంది, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ పరంగా తీసుకునే నిర్ణయం ఎవరు తీసుకుంటే దానికి పార్టీ వాళ్ళు చెప్పినటువంటి పని చేసుకెళ్ళిపోవడం తప్ప మన సొంత నిర్ణయాలు, మన సొంత సెలక్షన్స్, మన సొంత విషయాలు పెట్టుకొని క్యాండిడేట్ని పెట్టడం అనేది ఇతర పార్టీలో జరగదు. వీటెలి యాజమాన్యానికి అలాగే సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తూ మా తాలూకా మనసులో ఉన్నటువంటి విషయాల్ని, అలాగే మా కుటుంబ పరంగా లేకపోతే మా తాలూకా పూర్తి వివరాల్ని అన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వీటెలి యాజమాన్యానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా మంది నగరంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల్లో ఆనిముత్యాలు చాలా మంది ఈరోజు జిల్లాలో కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అటువంటి వారిని కూడా బయటికి తీసుకుని వచ్చి వారి తాలూకా ఐడెంటిటీని కూడా ప్రజలకు పరిచయం చేస్తే బాగుంటుంది అన్నటువంటిది నా తాలూకా ఒక సలహాగా ఈ యాజమాన్యం తెలియజేస్తూ, నన్ను ఇక్కడ ఆహ్వానించి నన్ను గౌరవించి నా తాలూకా విషయాలు అన్ని కూడా వీటెలి ప్రేక్షకుల ముందు పెడుతున్నటువంటి సోదరులకి, అలాగే యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే యాంకర్ జ్యోతి గారికి అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చూసారు కదండి ఈనాటి మన మనసులో మాట కార్యక్రమాన్ని గుడివాడ అమర్నాథ్ గారితో. అతని మనసులో భావాల్ని తెలుసుకుంటూ, కుటుంబానికి నేను ఎంత దూరంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఎప్పుడు నా మనసులోనే ఉంటారంటూ, ప్రజలు కూడా నా కుటుంబంతో సమానంలో అంటూ చెప్పినటువంటి అతని మనోభావాన్ని. సో మరో వారం మరో వ్యక్తి లేదా మరో ప్రముఖ తార మనసులో భావాన్ని తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు.